హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్. సో ఇదైతే సండే రోజు సండే బ్లాగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే నేను ఇక్కడ మునగాకు పౌడర్తో డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. హాట్ వాటర్లో ఒక స్పూన్ మునగాకు పౌడర్ అయితే వేసేసి కొంచెం గోరువెచ్చగా అయినాక గ్లాస్లోకి అయితే తీసుకొని ఇప్పుడైతే తాగేస్తున్నాను. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మునగాకు పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి. కాల్షియం ఎక్కువ శాతం ఉంటుందంట. సో అందుకని మునగాకు పౌడర్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇంకా డయాబెటిక్స్ కంట్రోలింగ్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో అందుకని నేను అప్పుడప్పుడు మునగాకు పౌడర్ అయితే ఇలా డీటాక్స్ డ్రింక్ తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే నేను నెక్స్ట్ డేకి మార్నింగే ఇడ్లీకి అయితే వేస్తున్నాను. సో ఇదేంటంటే మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ. సో ఇది వచ్చి నేను 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను ఇడ్లీ రవ్వని. అలాగే 1 గ్లాస్ మినపప్పు అయితే తీసుకుంటున్నాను. నేను మిక్సీ చేసుకుంటున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ. గ్రైండర్ వేసుకునే వాళ్ళకైతే 3 గ్లాసెస్ మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవచ్చు. నాకు మిక్సీకి కాబట్టి నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను 1 గ్లాస్ మినపప్పుకి. ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్ చపాతీ చేసుకుందాం అనుకున్నాను. సో అందుకని అనమాట ఫస్ట్ అయితే చపాతీ 2 వైపులా కాల్చేసుకుంటున్నాను. తర్వాత ఆమ్లెట్కి ముందుగా ప్రిపేర్ చేసుకొని చపాతీ పైన అయితే వేసేసుకుంటున్నాను. సో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఎప్పుడు బాగా వస్తుంది ఏంటో ఇవాళ వీడియో పెడుతున్నాను కదా, వీడియో తీస్తున్నాను కదా, అందుకే అది కూడా సహకరించట్లేదు అనమాట. యాక్చువల్లీ టేస్ట్ వైజ్ చాలా బాగుంది. సో ఫ్లిప్ చేసేటప్పుడు నాకు ఇలా స్ప్రెడ్ అయ్యింది పక్కనంతా. సో అందుకని నేను ప్రజెంటేషన్ బాగాలేదన్నమాట. మిగతాదంతా బాగుంది. సో ఇది నేను బ్రేక్ఫాస్ట్గా అయితే ఎగ్ చపాతీ అయితే తీసుకున్నాను ఒకటి. సో మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే చపాతీ అయితే తింటున్నాను. టేస్ట్ అయితే చూస్తున్నాను అనమాట. సో వేడివేడిగా ఉండింది. వేడివేడిగా ఉంటే అలాగే తుంచేసుకొని తిన్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఓన్లీ ప్రజెంటేషనే బాగోలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా అయితే చేశాను చూడండి. సో ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట. సో ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. బిర్యానీ ఆకు, జాపత్రి, ఇంకా పేర్లు తెలియదు నాకు కొన్ని, మరాఠీ మొగ్గ, లవంగాలు, చెక్క ఇవన్నీ కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపేసుకున్నాను. ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. సో అది కూడా బాగా ఫ్రై చేసేయాలి. సో అది కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యాక 1 టమాటో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇది నేను 2 మెంబర్స్కి 1/2 కేజీ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1 టమాటో అయితే వేసేసాను. టమాటో కూడా బాగా సాఫ్ట్ అయిపోవడానికి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. సో చికెన్ వచ్చేసి ఇది సండే వ్లాగ్ అని చెప్పాను కదా, సాటర్డేనే తెచ్చుకున్నాము. ఎందుకంటే సండే రిపబ్లిక్ డే. సో చికెన్ అవైలబిలిటీ ఉంటుందో లేదో తెలీదు. అందుకని సాటర్డే అయితే 1/2 కేజీ తెచ్చాను. అప్పుడే నేను సాటర్డేనే పసుపు, ఉప్పు వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. అందుకని ఇప్పుడు నేను పసుపు వేయట్లేదు. సో చికెన్ వేసేసాను కదా, ఇప్పుడు 1 స్పూన్ కారం అయితే వేసాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా అయితే వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. చాలా ఈజీ మెథడ్ ఇదైతే. ఇప్పుడైతే నేను వాటర్ కూడా వేయట్లేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ కదా, సో ఇందులోంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసాక మూత కానీ పెట్టేసామనుకోండి, అందులోంచి చికెన్లోంచి వాటర్ ఎక్కువ రిలీజ్ అయ్యి వాటితోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. సో నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. సో చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. కరెంట్ కుక్కర్లో అయితే బిర్యానీ చేస్తున్నాను. సో అందుకని రైస్ అయితే ముందుగానే వాష్ చేసేసి కరెంట్ కుక్కర్లో అయితే వేసేసాను. అండ్ రైస్ క్వాంటిటీకి డబల్
టైం క్వాంటిటీలో నేను వాటర్ కూడా వేసుకున్నాను. సో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకున్నాను అనమాట. అయితే నేను తీసుకున్న రైస్ ఏమో నార్మల్ రైస్, బాస్మతి రైస్ అయితే కాదు. సో ఇదిగోండి, కరెంట్ కుక్కర్లో నేను ఆల్రెడీ రైస్ వేసేసి దానికి సరిపడ వాటర్ కూడా వేసేసాను. ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసేసుకుంటున్నాను. సో ఇలా వేసేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుంటామన్నమాట. ఎందుకంటే రైస్లో వేసాం కాబట్టి సాల్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేస్తే ఆటోమేటిక్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మూత ఓపెన్ చేస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట. మసాలా అంతా కూడా రైస్కి బాగా కలుస్తుందని మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే మన ప్లేట్లోకి తీసుకొని లంచ్ చేయడమే. ఇదనమాట చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అండ్ ఇప్పుడైతే నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను కదా ఇడ్లీకి. సో ఇప్పుడైతే మినపప్పుని గ్రైండ్ చేసుకుందామని చెప్పి సో ఇడ్లీ రవ్వ మినపప్పు మళ్ళీ ఒకసారి వాష్ చేసేసాను. సో ఇప్పుడైతే ఇడ్లీ రవ్వని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకోవాలి. సో ఇలా బాగా చేతుల్లో పిండేసామనుకోండి ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. తర్వాత మినపప్పును కూడా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇది నెక్స్ట్ డేకి ఇడ్లీగా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ కదా. సో అన్ని రకాలు ఉంటాయి, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ అయి ఉంటాయి. చాలా చాలా హెల్దీ ఇది. ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, ఇంకా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో మన ఛానల్లో వీడియోస్ మోస్ట్లీ హెల్దీ వీడియోసే ఉంటాయి. సో నాకు తెలిసిన హెల్దీ వీడియోసే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఫాలో అవుతూ నా ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ ఇచ్చి కామెంట్స్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను. నేను పెట్టే వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.